దయచేసి బయట వంట దగ్గర పనిచేసేవారు తప్ప మిగతా యవనస్తులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వంట చేసే సహోదరులు లోపల పంపించండి. వారిని యవనస్తులు వాక్యం వినటం చాలా అవసరము, వారిని లోపల పంపించండి. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సమయంలో ప్రభు యొక్క బలలో వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకుని బలలో పాల్గొనక మునుపు ప్రభు యొక్క వాక్యాన్ని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదటి వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట మనం చూడగలుగుతూ వస్తున్నాం, ఇక్కడికి ఎక్కి రమ్ము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడికి ఎక్కి రమ్ము అన్న దాని విషయంలో గత కొన్ని రోజుల నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు కొండెక్కడం ద్వారా ప్రభులో కానీ ప్రభు దగ్గర కానీ జరిగినవి ఏంటన్నది ఒక 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. దాంట్లో మొదటి మాట ఏంటి? ఆయన ముఖము రూపాంతరంలోకి వచ్చాను, అంటే ముఖ కలయికలు మారిన అనుభవాన్ని చూస్తున్నాం. 2, ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించను. 3, ఆయన వస్త్రములు వెలుగు వలె తలతల్లాడిను. 4, ఆయన వస్త్రం మిగులు అంటే అతి తెల్లని వాయను. 5, లోకమంది ఏ చాకలి చేయనంత తెలుపుదనం, అంటే అంత పరిశుద్ధత ప్రభు దగ్గర వచ్చింది. ఇంకా 6, ఇద్దరు వ్యక్తులు ఆయనతో మాట్లాడిన అనుభవం. 7, ఆయన యెరూషలేములో ఎలా సిలువ వేయబడుతున్నాడు, ఆ సిలువను గురించిన మాటలు మాట్లాడిన అనుభవం. మరి మోషే కానీ ఏలియాను కానీ ప్రభుతో మాట్లాడుతున్న సందర్భం సిలువను గురించినటువంటి మాటలు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి ఈ మాట అంటే, ఆయనతో పాటు కొండెక్కి వెళ్ళిన శిష్యులు, ఒక మాట చెప్పాలంటే ఆ కొండెక్కిన శిష్యుల జీవితంలో జరిగినవి ఏంటి? ఎందుకంటే యేసు ప్రభువుతో పాటు కొండెక్కినటువంటి శిష్యులు మనం చూస్తున్నాం. 3 శిష్యులు యేసు ప్రభువుతో పాటు కొండెక్కిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సరే, ఆయనతో పాటు కొండెక్కినటువంటి వారి జీవితాల్లో జరిగినవి ఒక 7 సందర్భాలు మనం చూడొచ్చు. ఎందుకంటే వారి జీవితాల్లో ఏం జరిగింది అంటే, కొండెక్కిన తర్వాత ప్రభులో ఏం జరిగింది అన్నది, ప్రభు దగ్గర ఏం జరిగింది అన్నది ఆరాధనలో మనం చూసాం. ఇప్పుడు శిష్యుల యొక్క జీవితాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయనతో పాటు కొండెక్కి ఆయనతో పాటు వెళ్ళిన శిష్యులు, కొండెక్కిన వారు, వారి యొక్క జీవితాల్లో వారి అనుభవాల్లో జరిగినటువంటి సందర్భాల్ని కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని వెక్కిరికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి మరి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఆరాధనలో తోడుకుంటారు ప్రభు బల వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాల కన్నులు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్న నాతో మాతో మీరు మాట్లాడండి. భౌతికంగా నేను ఎంతో బలహీనుడిని అయినప్పటికీ క్రీస్తు యేసులో నీ కృపచేతనే నన్ను బలపరుస్తున్నందుకే నీకు వందనాలు తండ్రి. నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను పౌలు అంటున్నాడు. అట్లు బలపరిచి ఈరోజు బలవర్తమానం మీకు మహిమార్థమే ఉండేలాగా సాయించండి. దుష్టుని కార్యాలు, దుష్టుని ఆలోచనలన్నీ కూడా లయపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, ఈ బలలో పాల్గొనేటప్పుడు మీరు మా కొరకై విరగొట్టబడిన శరీరమని, మీరు మా కొరకై ప్రభు కలువరిశిలో రక్తం కార్చారని నమ్ముతూ ఆ మరణ భూస్థాపన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని బలలో పాల్గొంటున్న దీవించమని, వాక్య పెరుగులో మా జీవితాన్ని సరిచేయమని, సరైన క్రమంలో మేము బలలో పాల్గొంటాను కూడా యథార్థమైన క్రమంలో పాల్గొంటాను సాయం చేసి మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందమని, మీ వాక్యానుసారంగా మమ్మల్ని బలపరచమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో చివరి భాగంలో మనం చూసినట్టయితే, ఇక్కడికి ఎక్కి రమ్ము అని ప్రభు యొక్క మాటను మనం చూడగలుగుతూ వస్తున్నాం.
ఇక్కడికి ఎక్కిరమ్ము అంటే యేసు ప్రభు వారు కొండ ఎక్కడం ద్వారా ఏం జరిగినాయి అనే కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే ప్రియులారా, ఆయనతో పాటు అంటే ఆయనతో పాటు వెళ్ళిన శిష్యులు వారి జీవితాల్లో మరి జరిగినవి కానీ లేదా వారి యొక్క అనుభవాలు కొండ మీద ఏంటనేది మనం చూడొచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు కొండెక్కిన శిష్యులు వారి యొక్క అనుభవాలు, కొండెక్కిన తర్వాత అనుభవాలు కానీ లేదా వారి జీవితంలో జరిగిన సందర్భాలు కానీ మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. దాంట్లో మొదటి మాట ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు సువార్త 9వ అధ్యాయం 34వ వచనం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 34వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే లూకాసు సువార్త 9వ అధ్యాయము 34వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. కాబట్టి మొదటిగా మనం చూస్తున్నాం, ఆయనతో పాటు వెళ్ళిన శిష్యుల యొక్క జీవితాల్లో వారి యొక్క జీవితాలు జరిగినవి కానీ కొండ మీద వారి యొక్క అనుభవాలు మనం చూసినట్టయితే మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది, వారిని కమ్మిన మేఘములోనికి ప్రవేశించి. అంటే వాళ్ళు ఆ మేఘములోనికి అంటే ఏ మేఘం అయితే వారిని కమ్ముతూ వచ్చిందో ఆ మేఘంలోనికి వారు ప్రవేశించిన వారుగా మనం చూస్తున్నాం. కానీ ఈ అనుభవం మోషే దగ్గర కూడా వేరే కోణంలో మనం చూస్తూ వచ్చాం. కానీ ఇక్కడ చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, అతడు ఇలాగ మాట్లాడుతుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలోనికి ప్రవేశించినప్పుడు అంటే వారిని కమ్మిన మేఘంలోనికి ప్రవేశించబడినటువంటి శిష్యులు మనం చూస్తున్నాం. వారి యొక్క జీవిత అనుభవాలు మనం చూసినట్టయితే మొదటిగా శిష్యుల యొక్క జీవితాల్లో యేసు ప్రభు వారితో పాటు కొండెక్కిన శిష్యుల యొక్క జీవితాల్లో జరుగుతున్న మొదటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. చాలా ఉండి ఇంకా అంతకుముందు కూడా ఏం జరిగినాయని మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మొదటి అనుభవాన్ని మనం చూసేదంటే మొదటి అనుభవం ఏంటంటే ఆయనతో పాటు కొండెక్కిన శిష్యుల్లో వారి జీవితాల్లో జరిగింది ఒక మేఘము. ఏంటిదండి? మేఘము అంటే వారిని కమ్మిన మేఘం. వారు మేఘంలోకి వెళ్ళారు, వారిని ఒక మేఘం కమ్మిన అనుభవాన్ని చూస్తాం. ఈ యొక్క మేఘం కమ్మిన అనుభవం దేని సాదృశ్యంగా ఉందంటే నాకు తెలిసి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. దేని సాదృశ్యంగా ఉందండి? పరిశుద్ధాత్మ. అందుకే యేసు ప్రభువు చెబుతూ వస్తారు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు అనేకమైన భాషలు మాట్లాడతారు లేదా? బైబిల్లో రాయబడుతూ వచ్చింది, అనేకమైన భాషలు మాట్లాడతారని రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు అంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను మన దగ్గరికి రావటం ద్వారా మనం ఆదరించబడిన అనుభవాలు కూడా చూడగలుగుతాం. సత్య స్వరూపయోగ ఆత్మ అని కూడా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కానీ ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, వారిని కమ్మిన మేఘంలోనికి వారు ప్రవేశించారు. అంటే పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మలో మనం జీవించాలి. ఎక్కడ జీవించాలండి? పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? పరిశుద్ధాత్మలో జీవించాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో దేవుని ప్రజల యొక్క జీవితాలు అనుభవాలు చూడగా పరిశుద్ధాత్మలో నివసించడం అన్నది తక్కువైపోయింది. ఎలా ఉందండి? పరిశుద్ధాత్మలో నివసించడం అన్నది తక్కువైపోయింది. కానీ ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో, ప్రభు వల్ల పాల్గొనడానికి వచ్చిన మన జీవితాల్లో మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే వారిని కమ్మిన మేఘము. ఆ మేఘం నేటి దినాల్లో క్రైస్తవుడు దేని సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ. కానీ ఈరోజు మన జీవితాల్లో ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉండ మనం పరిశుద్ధాత్మలో ఉండాలి. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, మనిషి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. అందుకే పరిశుద్ధాత్మ అనేది ప్రాముఖ్యత. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ మనల్ని ఆవరించినప్పుడు, అదే కదా మా యేసు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియాతో దేవుని దూత మాట్లాడుతూ వస్తుంది. ఏమని మాట్లాడుతుందండి?
యేసు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియ ఏమని మాట్లాడుతుంది? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్మినప్పుడు నువ్వేమవుతావు? గర్భం ధరిస్తావు. అంటే పరిశుద్ధాత్మ అనేది ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ నేటి దినాల్లో మనకు అవసరం. నేటి దినాల్లో ప్రభు రాకడ సమీపిస్తుంది. ఏనాడు ప్రభు వచ్చినో తెలియదు, ఏ జామున ప్రభు వచ్చో తెలియదు, ఎప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్తామో తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మను మనం కాపాడుకుంటూ ఉండాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మన నిమిత్తమై బాధపడి, మన నిమిత్తమై దుఃఖపడి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే చాలా కష్టమైంది. ఇప్పుడు చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, వారు ఆ కొండెక్కిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందండి? అతడు మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మిను. ఆ మేఘంలోకి వాళ్ళు ప్రవేశించారు. అంటే ఒక మేఘం వచ్చి వాళ్ళు కమ్మిన తర్వాత మేఘంలోకి వాళ్ళు ప్రవేశించిన అనుభవం చూస్తున్నాం. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి? వాళ్ళు మేఘంలో నుండి బయటకు వచ్చారా? మేఘం కమ్మినప్పటికీ అయ్యో మనకేం కనబడతలేం, పారిపోతున్న అనుభవం ఉందా? లేదు. అంటే వారి జీవితాల్లో ఏం జరుగుతుంది? దాంట్లో ఉంటున్న అనుభవం ఉంది, కానీ భయపడుతున్నారు కదా, దాంట్లో అయితే ఉంటున్నారు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం పరిశుద్ధాత్మలో నివసించాలి. పరిశుద్ధాత్మ మనలో నివసించాలా? మనం పరిశుద్ధాత్మలో ఉండాలి. పరిశుద్ధాత్ముడి యొక్క కార్యాలు మనలో జరగాల. పరిశుద్ధాత్ముడు చేసే కార్యాల్లో మన జీవితము, మన శరీరము ఆ పరిశుద్ధాత్ముడి కార్యములో నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, బైబిల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? 11వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుషుని సంగతులు తనలోనున్న మనుష్య ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్మ మనలో ఉంటే దేవుని సంగతులు మనకు తెలుస్తాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది కదా, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారికి మనం నివసిస్తున్నాం. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉండదో, ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో నివసించదో, అప్పుడు మనం ఏమై ఉంటాం? దేవుని ఆత్మని కోల్పోతున్నాం. దేవుని ఆత్మను కోల్పోవడం ద్వారా ఏం జరుగుతుంది? మనలో ఉన్న దేవుని ఆత్మను కోల్పోవడం ద్వారా మనం దేవుని వారిగా ఉండలేకపోతున్నాం. మనలో ఉన్న దేవుని ఆత్మ పోయినప్పుడు, మనం దేవుని వారిగా ఉండనప్పుడు ఇక మనం బలలో పాల్గొన్న ప్రయోజనం ఏంటి? మనం బలలో పాల్గొన్న ప్రయోజనం లేదు. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ, మనల్ని కమ్మిన పరిశుద్ధాత్మ, మన మీద ఆవరించిన పరిశుద్ధాత్మ, మనలో నింపబడిన పరిశుద్ధాత్మని మనం దుఃఖపరిచి పోగొట్టుకోకూడదు. వారిని కమ్మినటువంటి మేఘముల్లో వాళ్ళు ఉండారు, కానీ భయపడుతున్నారు. ఈరోజు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు, మనల్ని ఆవరించిన పరిశుద్ధాత్మలో ఉన్న మనము ఆ పరిశుద్ధాత్మలో ఉంటున్నామా లేదా ఆయనలో నుండి వెలుపడికి వస్తున్నామా పరీక్షించుకోవాలి. ప్రభు ఒక మాట రాయబడుతుంది, మరలా చెబుతున్నా, ఇంతకుముందు చెప్పబడింది, మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడికి క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారికి యుగమందైన రాబో యుగమందైనను. అది మనం గమనించాల్సిన కోణం ఏంటో తెలుసా? బల్ల దగ్గరికి వస్తున్న మన జీవితాల్లో పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్న అనుభవం మనలో ఉంటుందా? మనల్ని కమ్మిన పరిశుద్ధాత్ముడు, మనల్ని ఆవరించిన పరిశుద్ధాత్ముడిని మనం ఒకవేళ దుఃఖపరుస్తుంటే, మనం ఒకవేళ గాయపరచిన అనుభవాలు ఉంటే, పరిశుద్ధాత్ముడు మనల్ని బట్టి బాధపడుతుంటే మనకెప్పటికీ క్షమాపణ ఉండదు. ఎప్పటికీ క్షమాపణ ఉండదు. ఇంకెప్పటికీ క్షమాపణ లేనప్పుడు మనం బలలో పాల్గొన్న ప్రయోజనం ఏంటి? ఎప్పటికీ క్షమాపణ లేనప్పుడు మనం బలలో పాల్గొన్న ప్రయోజనం లేదు. అయితే దుఃఖ పెడుతున్న అనుభవాలు మనలో వస్తుంటే వాటిని మొదటే సరి చేసుకుంటే క్షమించబడిన అనుభవాలు మనలోకి వస్తాయి. కాబట్టి వారిని కమ్మినటువంటి మేఘం, నేటి దినాల్లో మనల్ని ఆవరించిన పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్మలోకి ప్రవేశించిన మనం ఎలా ఉంటున్నాం అన్నది ఒక్కసారి మనం పరీక్షించుకుని బలలో పాల్గొనాలి. ఈ బల దగ్గరికి వచ్చిన మనం బలలో పాల్గొనబోతున్న మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనం ఎంతగా కాపాడుకుంటున్నామా, దుఃఖపరుస్తున్నామా అన్నది మనం పరీక్షించుకోవాలి. ఆయన మనల్ని కమ్మి ఉన్నాడు, ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు వ్యతిరేకంగా మనం ఎక్కడైనా జీవిస్తుంటే వాటిని సరి చేసుకుందాం. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని మనం చూసినట్టయితే, రెండు దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం ఒక మాటను ఇక్కడ చూడగలుగుతూ వస్తున్నాం. ఇక్కడ చూసిన మార్కు సువార్త 9వ అధ్యాయము మనం చూసినట్లయితే 7వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని?
మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడు అనే ఒక శబ్దం మేఘంలో నుండి పుట్టాను. కాబట్టి ఇక్కడ మనం రెండో మాట ఏంటంటే మనం చూసేది ప్రియులారా, ఆయనతో పాటు కొండెక్కినటువంటి శిష్యుల జీవితాల్లో కానీ, తర్వాత జీవితాల్లో జరిగినవి కానీ, వారి అనుభవాలు, కొండెక్కిన తర్వాత వారి అనుభవాలు చూసినట్టే మొదటిగా వారు మేఘములోనికి ప్రవేశించారు, వారిని కమ్మిన మేఘంలోనికి. అంటే మన జీవితాల్లో పరిశుద్ధాత్మలోనికి ప్రవేశించిన అనుభవం, ఆ పరిశుద్ధాత్మలో ప్రవేశించడం ద్వారా మన జీవితానికి ఎంతో మేలు, ఆశీర్వాదాలు ఉంటాయి అన్నది మనం చూస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే మన జీవితాల్లో గమనించినట్లయితే, ఈయన నా ప్రియ కుమారుడు. ఏమైనా రాయబడుతూ వచ్చిందండి? ఈయన నా ప్రియ కుమారుడు. ప్రియ కుమారుడు అంటే అర్థం ఏంటి చెప్పండి. ఈయన నా ప్రియ కుమారుడు అన్న మాట వారు వింటున్నారు. ఈయన నా ప్రియ కుమారుడు అంటే అర్థం ఏంటి? పెద్దగా చెప్పండి. అక్కడైతే రూము కాబట్టి మీరు చిన్నగా మాట్లాడి వినపడేది, ఇక్కడ వినపడతలా, గాలికి వెళ్ళిపోతున్నాయి. పెద్దగా చెప్పండి. నా ప్రియ కుమారుడు, నాకు ఇష్టమైన వాడు, ఇంకా నేను ప్రేమించేవాడు, ఇంకా ఇది చెబుతాం కష్టంలో. మీరే చెప్పు. కాసేపు మౌనంగా ఉంటే ఆయనే చెప్పుకుంటాడు అనుకున్నట్టున్నారు, అంతేనా? కాసేపు మౌనంగా ఉంటే ఆయనే చెప్తాడులేనా? సరే, నా ప్రియ కుమారుడు, ఈ మాటను వాళ్ళు వినగలుగుతూ వచ్చారు. దీనికంటే ముందర ఈ మాట వచ్చిందా లేదా? ఒకప్పుడు విన్నారా? ఒకప్పుడు ఈ శబ్దం వచ్చింది, విన్నారా లేదా? వినలా. ఎప్పుడు వినలేదు? అప్పుడు శిష్యులు లేరు. శిష్యులు లేరంటే బతికిలేరని కాదండి. యేసు ప్రభువారితో అప్పుడు లేరు. యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం నుండి పావును వలె పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతను నేను ఆనందించుచున్నానన్న స్వరం వినబడుతూ వచ్చింది. అని ఇక్కడ గమనించాల్సింది ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు అన్న మాట వారి యొక్క జీవితానికి, వారి చెవుల్లో వచ్చిన అనుభవాన్ని చూస్తున్నాం. యేసు ప్రభువారితో పాటు కొండెక్కిన శిష్యుల యొక్క జీవితాల్లో వారి అనుభవాల్లో రెండోది ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు అన్న మాట వారి చెవులకి వినబడుతూ వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు అంటే ఇతని యందు నేను ఆనందించేవాడును. అంటే దేవుడు తన ప్రియ కుమారుని యందు ఎలా ఆనందిస్తాడో, ఆయనతో పాటు ఉంటూ, ఆయనతో పాటు కొండెక్కి, ఆయనతో పాటు సహవాసం కలిగిన మన యందు కూడా అట్లాగే ఆనందిస్తాడు. చూడండి, మనము దేవునికి దాసులమా, దేవుని కుమారులమా? మరలా ప్రశ్న అడుగుతున్నా, సరిగ్గా చెప్పండి. దేవునికి దాసులమా, దేవుని కుమారులమా? ఎక్కడ రాయబడుతూ వచ్చింది? చూడండి, చదవండి, మీకు తెలిసిన బైబిల్ తిరగండి. ఎక్కడుంది? కష్టం, కానీ నేను ఒక సూచన అయితే చెప్పగలుగుతూ వచ్చా, ఒక మాట అయితే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు చెబుతాడు కదా, నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తానన్నారు. ఇంకా ఆ బైబిల్ చూడగా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడినట్లు నేను మిమ్మల్ని కాపాడుకుని వచ్చి 40 సంవత్సరాలు అంటాడు. అంటే అర్థం ఏంటి? మనం దేవుని పిల్లలం అంటే మనం ఎలా ఉండాలా? దేవుడు ఆనందించే క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. మళ్ళా చెబుతున్నానండి, మనం దేవుని బిడ్డలం, మనం ఎలా ఉండాలా? దేవుడు ఆనందించే విధానంలో మనం జీవించాలి. కానీ నేటి దినంలో ప్రజలు ఎలా ఉండారండి? నేటి దినాల్లో దేవుని బిడ్డలుగా బలలో పాల్గొనే మన జీవితాలు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నా. ఒక మాట ఇక్కడ చెప్పదలసింది ఏంటంటే, మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. చూపు అంతా కూడా ఇటు మళ్లించండి, అటు చూడొద్దు. కానీ ఇతని యందు నేను ఆనందిస్తున్నా. ఈరోజు బలలో పాల్గొని మన జీవితాల్లో నీవేంటి, నేనేంటి, ఎవరైనా సరే మనల్ని బట్టి దేవుడు ఎంత ఆనందిస్తున్నాడు, మనల్ని బట్టి దేవుడు ఎంత సంతోషిస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్. బలలో పాల్గొనేవారు మనల్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నప్పుడు, మనల్ని బట్టి దేవుడు బాధపడుతున్నప్పుడు ఒక మాట రాయబడుతూ వచ్చింది ఆదికాండంలో. నేను ఎప్పుడూ చదువుకుంటూ వస్తాను, ఆ జీవితంలో కూడా ఎలాంటి అనుభవం ఉందేమోనని సరి చేసుకోవడానికి. ఏంటో తెలుసా? రండి, ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం, 5-6 వచనాలు చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులో యొక్కయో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఈ మాట చదవమ్మా.
తాను భూమి మీద నరులను చేసినందుకు బా ఎంత బాధకరమైన విషయం చూడండి. భూమి మీద మానవులు చేసినందుకు దేవుడు హృదయంలో నొచ్చుకుంటున్నాడంట, సంతాపం కలుగుతున్నాడంటే, బాధపడుతున్నాడంట. వీళ్ళని ఎందుకు సృష్టించాను, వీళ్ళని ఎందుకు తయారు చేశానని చెప్పి, వీళ్ళని ఎందుకు నిర్మించానని చెప్పి దేవుడే నొచ్చుకున్నంతగా, దేవుడే బాధపడే అంతగా మానవుడు జీవిస్తూ వస్తున్నాడు. బైబిల్ రాబడుతూ వచ్చింది కదా, వారు ఊహయు వారి తలంపులన్నీ బాల్యం నుండే చెడ్డవంట. అంటే మానవుని బట్టి దేవుడు ఆనందించాలి, కానీ మనిషిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? చదివేరా లేదా వాక్యం? మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. ఇతడు నా ప్రియకుమారుడు, ఎక్కడ రాయబడుతూ వచ్చిందండి ఆ మాట? మార్కు సువార్త చదవండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చివరిలో, లేదా 16వ వచనం చదవండి అక్కమ్మ. 16వ వచనం చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. తీలేదా ఎవరు? నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చెను. 17వ వచనం చదవండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. చాలు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంది? ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను, ఈయనే నా ప్రియ కుమారుడు అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటండి? భూమి మీద ఉన్న మానవుని దేవుడు సృష్టించినందుకు ఎందుకు బాధపడుతున్నాడు, తన హృదయంలో ఎందుకు నచ్చుకుంటున్నాడంటే, మనల్ని బట్టి దేవుడు ఆనందించే క్రైస్తవ జీవితం మనం జీవించాలని ఈ లోకంలో దేవుడు మనల్ని మన తల్లి గర్భంలో జన్మింపజేశాడు. అంటే మనల్ని బట్టి దేవుడు ఆనందించాలని ఈ లోకానికి మన తల్లి గర్భంలో మనల్ని జన్మింపజేస్తే, ఈరోజు దేవుడు ఎలా మనల్ని చూస్తే ఎలా ఉంటుందండి? బైబిల్ రాయబడుతుంది కదా, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూడగా, నరుల చెడుతనం భూమి మీద గొప్పదైన వారు హృదయం యొక్క తలంపుల్లోని అంత ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొందెను. అంటే అర్థం ఏంటి? బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఒక మనుషుని సృష్టించినందుకు, ఒక మనిషిని తయారు చేసినందుకు దేవుడు ఎంతగానో బాధపడుతున్నాను. కానీ ఈరోజు మనం గమనించాల్సిన మాట ఏంటంటే, దేవుడు మనల్ని బట్టి బాధపడే క్రైస్తవ జీవితం మనలో ఉంటే సరి చేసుకోవాలి. దేవా, నువ్వు నన్ను సృష్టించినందుకు దుఃఖపడుతున్నావా? నన్ను సృష్టించినందుకు నీ హృదయంలో నొచ్చుకుంటున్నావా? నన్ను సృష్టించినందుకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ప్రభా? ఈ బలలో పాల్గొనేటప్పుడు దేవా, నేను నిన్ను ఆనందింపజేయలేకపోతున్నాను కాబట్టి, నిన్ను సంతోషింపజేయలేకపోతున్నాను కాబట్టి నన్ను బట్టి నువ్వు బాధపడుతుంటే క్షమించు ప్రభు అని మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, భూమి మీద నరులను సృజించినందుకు దేవుడు బాధపడకూడదు. మనల్ని బట్టి దేవుడు ఎలా ఉండాలా? ఆయన ప్రియకుమారుడు గురించి చెప్తాడు కదా, ఇతడు నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఇతను నేను ఆనందించుచున్నాను. ఈరోజు మనల్ని బట్టి బలలో పాల్గొనే మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. అయితే శిష్యులకు ఆ స్వరం ఎందుకు వినపడింది తెలుసా? కొండ మీదకి ఎక్కినప్పుడు శిష్యుల యొక్క జీవితంలో, శిష్యుల యొక్క అనుభవాలు ఏంటంటే, ఆ స్వరం ఎందుకు వినపడిందంటే, మీరు కూడా నా కుమారుని వలె నాకు ప్రియ కుమారులు, నా కుమారుడిని బట్టి నేను ఎంత ఆనందిస్తున్నానో మిమ్మల్ని బట్టి కూడా నేను అంత ఆనందించాలని దేవుని యొక్క మర్మంతో కూడిన మాట. కానీ అది జ్ఞాపకం చేసుకోలేకపోతే వచ్చారు శిష్యులు. అది తెలియకే యోహాన్, పేతురు మరలా తిరిగి ఏం చేస్తున్నాడు? దేవుని ఆనందింపజేయాల్సిన పేతురే తిరిగి మరలా వల వేయటానికి వెళ్తున్నాడు. సముద్రంకి వెళ్ళి వల వేసిన వాడుకుంటూ వస్తున్నాం, చూస్తూ వస్తున్నాం. కానీ ఈరోజు మన జీవితాల్లో, మన యొక్క అనుభవాల్లో, బలలో పాల్గొనే మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాం? దేవుని సన్నిధిలో బలలో పాల్గొనబోతున్న మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మొదటిగా చెప్పండి, మొదటి మాటను చూస్తున్నాం. ఆయనతో పాటు కొండకి వెళ్ళిన శిష్యుల యొక్క జీవితంలో జరిగినవి కానీ, వారి అనుభవాలు కానీ. మొదటిగా అంటే పరిశుద్ధాత్మ యొక్క అనుభవం మనలో ఉండాలి, దుఃఖ పెట్టకూడదు. 2 అంటే అర్థం ఏంటి? ప్రభువుని మనం ఆనందింపజేయాలి. మనం దేవుని యొక్క కుమారులం కాబట్టి దేవుని ఏం చేయాలా? ఆనందింప చేయాలన్న మాటని
మనకు గుర్తు చేస్తుందంటే యేసు ప్రభువారే కాదు, మనం కూడా దేవుని కుమారులమే. కానీ యేసు ప్రభువారు ఎలా దేవుని ఆనందింపజేస్తాడో మనం కూడా మనల్ని బట్టి కూడా దేవుడు ఆనందించే క్రైస్తవ జీవితం జీవించాలి. అలాంటి అనుభవంతో మనలో పాల్గొనడం ప్రభు ఇష్టపడుతున్నాడు. మూడో మాట రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మూడో అనుభవం చూద్దాం. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని యొక్క శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మూడో మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని వినబడెను. కాబట్టి మూడో అనుభవం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారితో కొండెక్కిన శిష్యుల యొక్క జీవితంలో జరిగిన మూడో అనుభవం ఏంటి? ఆ మూడో అనుభవం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట. కానీ మూడో అనుభవం ఏంటంటే ప్రియులారా, ఈయన మాట వినుడి. కానీ ఈరోజు మన జీవితంలో మనం గమనించాల్సిన మాట ఏంటంటే ఆయన మాట వినాలి. ఎవరి మాట వినాలి? ఆయన ప్రియ కుమారుడు మాట. ఎవరు ఆయన ప్రియ కుమారుడు? యేసు ప్రభువారు. అంటే మన జీవితాల్లో యేసు ప్రభువారు చెప్పిన మాటలు మనం వినాలని దేవుని వాక్యం అంటుంది. అంటే యేసు ప్రభువారు చెప్పిన మాటలు మనం వినకపోతే మన జీవితాలకి నష్టం. కాబట్టి కొన్ని విషయాల్లో ప్రభు కూడా మాట్లాడుతూ వస్తాడు. ప్రభు మాటలు వినుకోకుండా త్రోసివేసిన వారి గురించి ప్రభు మాట్లాడతాడు. అయ్యో కొరోజిమా, ఇంకా అయ్యో మీ పరిస్థితి అంత్య దినములు ఎలా ఉండబోతుంది, తూరు సిదోను పట్టణము కంటే ఘోరంగా ఉండబోతుంది. సరే, అవి ఒక మాట్లాడిన తర్వాత మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆయన మాట వినటం వల్ల శ్రేష్టకరమైంది. అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అదే రీతిలో అపోస్తల కార్యంలో ప్రభు కానీ ఆ యొక్క పత్రికల్లో కానీ ఆయా దర్శనంలో కానీ మరి యోహానుకి ప్రకటన గ్రంథం రాసే ధన్యత దర్శనం కానీ ఇచ్చిన మాటలు కానీ ఏవైతే ప్రభు మాట్లాడుతూ వచ్చాడో ప్రతి మాట మనం వినాలంట. ఏం వినాలండి? ఆయన గురించిన ప్రతి మాట వినాలి. అందుకే బైబిల్ రాబడుతూ వచ్చింది, ఆయన గురించి లేఖన భాగాలు సాక్ష్యం ఇస్తున్నాయంట. నన్ను గురించి లేఖన భాగాలు సాక్ష్యం ఇస్తున్నాయని బైబిల్ రాబడుతూ వచ్చింది. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రభు మాట వినాలి. ఈ పత్రికల్లో, ఈ లేఖన భాగాల్లో ఏదైతే ప్రభుని గురించి రాయబడిందో, ఏవైతే ప్రభుని గురించి రాయబడుతూ వచ్చినాయో ఆ మాటలు మనం ఏం చేయాలా? వినాలి. అంటే ఎప్పుడైతే ఆ మాటలు వింటామో, ఎప్పుడైతే ప్రభు మాటలు వినడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే ప్రభు మాటల మీద ఆధారపడతామో, ప్రభు మాట్లాడే మాటల ప్రకారం మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మన జీవితాలు ఏమవుతుందండి? ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇక్కడ బాధకరమైన విషయం ఏంటంటే, దుఃఖకరమైన విషయం ఏంటంటే, ప్రభు ఏవైతే 4 సువార్తల్లో మాట్లాడుతూ వచ్చాడో ఆ మాటల ప్రకారం మనం జీవించలేకపోతున్నాం. ఏమవుతూ వచ్చిందండి? ప్రభు ఏవైతే 4 పత్రికల్లో సువార్తల్లో మాట్లాడుతూ వచ్చాడో ఆ లేఖన భాగాల ప్రకారం మనం జీవించలేకపోతున్నాం. అదే మన యొక్క బాధకరమైన విషయం. ఈయన మాట వినుడి అని ఉంది. దాని ఛార్జింగ్ అయిపోయింది, నన్ను వదిలేండి. ఈయన మాట వినుడి అని బైబిల్ రాబడుతూ వచ్చింది. ఎవరి మాట వినాలా? ఎవరి మాట వినాలి? నా మాట కాదు, ఇంకోటి మాట కాదు. ఎవరి మాట వినాలి మరి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట వినాలి. ఈయన మాట వినుడి అని ఉంది. అంటే యేసు ప్రభువారి మాట ఈ పత్రికల్లో 4 యొక్క సువార్తల్లో ఏమైతే మాట్లాడాడో ప్రభు మాట్లాడిన ప్రతి మాటని మనం వినాలి. ప్రభు మాట్లాడిన ప్రతి మాటని వినాలి. ధనవంతుడు పరలోకంలోకి ప్రవేశించడం అసంభవం అని చెప్పాడు. మీ ధనం ఎక్కడుండేనో మీ హృదయము అంటే అర్థం ఏంటి? ధనం మీద మన యొక్క జీవితం ఉండకూడదు. 2, నన్ను వెంబడింపగోరిన వాడు తను తగ్గించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని దేవుడు వాక్యం అంటుంది. అర్థం ఏంటి? తగ్గింపు జీవితం. అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మాట ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అందుకే మనం చూడాల్సిన మాట ఏంటంటే ఈయన మాట వినుడి. ప్రభు ఏవైతే సువార్తల్లో మనతో మాట్లాడుతూ వచ్చాడో లేదా అనేకులతో మాట్లాడుతూ వచ్చాడో ఆ మాటలు మనం వినాలి. అది ఖండితంగా మాట్లాడితే మనది కాదు, ఇష్టంగా మాట్లాడితే ఇది నాది అని మనం ఎప్పుడైతే అనుకుంటూ వస్తామో అప్పుడు ప్రభు మాట వినట్లేదని అర్థం. అసలు ఒక ప్రశ్న అండి మన జీవితాలకి, ఒకే ప్రశ్న. అసలు మనం ప్రభు మాట ఎంతవరకు వింటున్నాం? నీవైనా నేనైనా మన జీవితాల్లో ప్రతి ఒక్కరిలో మనలో లోపాలు ఉంటాయి. మనల్ని మనం చూసుకోవద్దు. మనం ప్రభు వైపు చూద్దాం.
అసలు మన జీవితంలో ప్రభు మాట ఎంతవరకు మనం వింటున్నాం? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, వాక్య వెలుగులో మాట్లాడతాడు, లేఖన భాగాల ద్వారా మాట్లాడుతున్నాడు, పాటల ద్వారా మాట్లాడతాడు, ఇంకా సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఇంకా అనేక మంది విశ్వాసుల ద్వారా, అనేక పరిశుద్ధుల ద్వారా మాట్లాడుతూ వస్తాడు. ఏదో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎంతవరకు ప్రభు మాటను వింటున్నాం అన్నది ప్రాముఖ్యత. ఈరోజు రక్షణ పొంది ఉన్నాం, మారుమోసు పొంది ఉన్నాం, దేవుని బిడ్డలుగా చేయబడుతూ వచ్చాం, దేవుని బిడ్డలుగా ఉంటూ వస్తున్నాం. ఎంతవరకు ప్రభు మాటను వింటున్నాం? అసలు ప్రభు మాటకి ఎంత లోబడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. ఈరోజు ప్రభు మాటకు మనం విధేయత చూపించని వారికి ఉంటే, ప్రభు మాటకు మనం లోబడిన వారికి ఉంటే, మనం బలలో పాల్గొన్న నిష్ప్రయోజకమైందే కానీ ప్రయోజనకరమైనది కాదు. ఈరోజు మనం బలలో పాల్గొన్నది ప్రయోజనకరమైనది కాదు. చాలా మంది వివేచింపక, అంటే ఆలోచింపక, జ్ఞానం లేకుండా, బలహీనత నుండి, పొరపాటు నుండి, అవిధేయతలు ఉంటూ కూడా బలలో పాల్గొనేవారు చాలా మంది ఉంటున్నారు. ఈరోజు మనం అలాంటి స్థితిలో బలలో పాల్గొంటే, ప్రభు సన్నిధిలో మనం బలలో పాల్గొన్న అది క్షేమకరమైంది కాదు, అది దేవుని ఆనందింపజేసేది కాదు, బాధకరమైంది. ఇక్కడ ఈరోజు దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఎన్నో మాట ఇది, మూడోదిగా ఆయన మాట వినాలి. వాళ్ళ దగ్గరికి వస్తున్న మన జీవితాల్లో గత ఆదివారం నుండి ఆదివారం వరకు గతించిన దినాలన్నీ తర్వాత, గత ప్రభు యొక్క పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన రోజు వరకు ఎంతవరకు ప్రభు మాటలు వింటూ వస్తున్నాం? ప్రభు మాటకి ఎంత విధేయత చూపిస్తున్నాం? ప్రభు మాటకి ఎంత లోబడుతూ వస్తున్నాం? శిష్యుల యొక్క జీవితాలు చెబుతున్నారు కదా, మీరు ఈయన మాట వినుడి, ఆయన ఏం చెప్పాడు ఆ మాట మీరు వినండి. పేతురు ఏం చేశాడండి? ప్రభా, అవసరమైతే నీ కొరకు నేను మరణించడానికి కూడా సిద్ధమైన, ఆ తర్వాత నీకు మరణం అన్నాడు. సాతానా నా వెనక బొమ్మన్నాడు. ఎడ బొమ్మన్నాడు? నా వెనక్కి. అంటే ఇప్పుడు నా వెనకాల సాతాను ఉందని కాదని, నా వెనకాల సాతాను ఉందని కాదు, నా వెనక పొమ్మన్నాడు. సరే, సాతానుడు వెళ్ళిపోయిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? ఏంటి? నా వెనకకు పొమ్ము అని సాతాను నా వెనక పొమ్ము అన్నాడు. ఎందుకని? ఆటంకపరుస్తుంది, అభ్యంతరపరిచే అనుభవం ఉంది. పేతురు యొక్క జీవితాలు చూడగా అసలు ఏమని రాయబడుతూ వచ్చింది? కొండ మీదకి ఎక్కినప్పుడు ఏమని చెబుతూ వచ్చాడు ప్రభు? దేవుని స్వరం ఏమైనా వినపడింది వాళ్ళకి? ఈయన మాట వినండి అన్నాడు. ప్రభు ఏం చెబుతున్నాడు? ఆయన మాట వినండి అంటున్నాడు. కానీ పేతురు ఏం చెప్తున్నాడు? ప్రభువా, నీకంటే ముందర నాకే మరణం రావాలంటాడు. నేను మరణిస్తాను పేతురు, ఇది అని ప్రభు చెబుతుంటే, ఆ మరణం నీకు కాదు, మొదట నాకు వచ్చిన తర్వాత నీకు రావాలంటున్నాడు. అంటే ఆయన మాట వినాలా, ఎదురు చెప్పాలా? మరి ఎందుకు చెప్పాడు? పేతురు యొక్క జీవితాల్లో తొందరపాటు దుడుకుతనం ఉంది. పేతురు యొక్క జీవితాల్లో తొందరపాటు దుడుకుతనం. ఇక్కడ ఎవరైనా పేతురు ఉండారా? లేరు కదా. దేవుని కొందనాలు. ఓ రోజు ఎట్టాక మందిరంకి వెళ్ళాం. డిసెంబర్ 25 నుండి జనవరి 1 వరకు స్పెషల్ మీటింగ్స్కి వెళ్ళా. 1 వీక్ పరిచర్యకి వెళ్తే కరీంనగర్ దగ్గర గంగిపల్లి అని ఉంది, ఆడ పరిచర్యకి వెళ్తూ వచ్చా. సమాధానం గురించి నేను వాక్యం చెబుతున్నా. దేని గురించి అండి? సమాధానం గురించి. నాకు తెలీదు, ఆ సంఘంలో ఒక సహోదరి సమాధానం అన్న పేరు కలిగిన ఉంది. ఎవరుంది? సమాధానం అన్న పేరు కలిగిన ఉంది. ఆమె ఏం చేస్తుందంటే నా వెంకట చూస్తుంది. నాకు అర్థం కాల. ఏం కాలేదు, అర్థం కాల. వాక్యం అంతా చెప్పేశాం, వాళ్ళ కూడా పైలిపోయిన స్థితికి వచ్చేసింది. అంత గట్టిగా వర్తమానం వెళ్ళింది. చివరిలో సేవకుడు వచ్చి అన్నాడు, అన్నా నువ్వు సమాధానం గురించి చెప్పావు కానీ ఆ అక్క నిన్నే ఎందుకు చూస్తుందని చెప్పి అన్నాడు. నాకేం తెలుసయ్యా, ఆ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయి నాకు చెప్పుకోవడానికి చూస్తుందేమో అనుకున్నా. కాదు కదా, ఆమె పేరు సమాధానం, నువ్వు ఆమె గురించే చెప్పావు అన్నా అన్నాడు. ఏ వాక్యం చెప్పానో అలాంటి జీవితం ఆమెలోనే ఉందంట. ఏ వాక్యం చెప్పామో ఆ జీవితం ఆమెలోనే ఉంది. ఇక చూడు, నేను ఎన్ని రోజులు ఉండాలి అక్కడ? వారం 10 రోజులు ఉండాలి. ఈ వారం 10 రోజులు ఆమె నన్ను చూస్తమే. ఓ రోజు నేను వెళ్ళాను, అక్క సమాధానం గురించి చెప్పే కానీ అయితే నీ గురించి అయితే కాదు అక్క, దేవుని సమాధానం గురించి చెప్పానన్న. అట్లయితే ఓకేనన్నా అంది. ఆ తర్వాత నుండి నాకు వంటలు చేసి పెట్టింది, చక్కగా మంచి మంచి కర్రీస్ వండి పెట్టింది, మంచిగా చూసుకుంది. వచ్చేటప్పుడు కూడా అన్న మా కొరకు ప్రార్థన చేయన్న, నువ్వు మంచోడు అంది. ఎప్పుడు వచ్చేటప్పుడు చాలా మంచోడు అన్నది. ఎందుకు చెబుతున్నానంటే, కొంతమంది ఆ పేరు మీద వర్తమానం చెప్పేటప్పుడు నా గురించే దేవుడు చెప్పాడు అనుకుంటాం. ఏమనుకుంటాం? నా గురించే దేవుడు చెప్పాడు అనుకుంటాం. పొరపాటు.
ఆ లేఖన భాగాలు ఏముండయో వాటి ప్రకారం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినడి. పేతురు చెబుతున్నాడు, పేతురు, యోహాను, యాకోబు, మీరందరూ యేసు ప్రభు వారి మాట వినమంటే ఏం జరుగుతూ వస్తుందండి? పేతురు ఎంట్లా. సరే, ఎక్కడైనా పోతే వినపోయాడు. మళ్ళీ ఏం చేశాడు? యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశాడు? సరే, ఆయన అప్పగించిన తర్వాత ఆయన ఎవరో తెలియదని ముమ్మారు అబద్ధం ఆడారు, 3 సార్లు అయిపోయింది. తర్వాత యేసు ప్రభు వారిని సిలివేసిన తర్వాత ఏం చేశాడు? యోహాను సువార్తలో చూసినట్టయితే చివరి అధ్యాయంలో మరలా వెళ్ళి చేపలు పడుతున్నాడు. అంటే అప్పుడు ఆయన మాట విన్నట్టా విననట్టా? యేసు ప్రభు వారు ఏమన్నాడు? నువ్వు నన్ను ప్రేమించుచున్నావా పేతురు అంటే 3 సార్లు అడిగితే కోపం వచ్చి, ప్రభా నేను ఖచ్చితంగా ప్రేమిస్తున్నాను ప్రభా అంటాడు. మరి ఇంతగా ప్రేమించే నువ్వు ఆయన మాట ఎందుకు వినలేదు? ఏం చేశాడు పేతురు? మరలా శిష్యులు చెబుతున్నాడు, తాను జడ్డా కోతి వనాన్నంతా జడగొట్టినట్టు ఆయన పోంది కాకుండా ఏమంటున్నాడు? పేతురు అన్నాడు, ఇదిగో నేను వెళ్ళి చేపలు పట్టబోతున్నాను. మా అందరిలో కల్లా నువ్వే పెద్దోడు కదా, వయసులో కానీ అనుభవంలో కానీ. ఇక నువ్వే చేపలు పడితే మేమేం చేయాలా? మేము కూడా చేపలు పడతాం పద. అసలు దేవుడు దేని కొరకు ఏర్పరచుకున్నాడు? దేని కొరకు పిలిచాడు పేతుర్ని? దేని కొరకు పిలిచాడు? మనుషులను పట్టడానికి పిలిస్తే, పేతురు నువ్వు చేపలు పట్టించాలి వదిలే, మనుషులు పట్టే జాలకు నేను చేస్తానని మనుషులు పట్టేవాడుగా దేవుడు పిలిస్తే, ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడండి? మనుషులు పట్టాలా చేపలు పట్టాలా? అంటే ఇక్కడ పేతురు యొక్క జీవితం ఏంటి? ఈయన మాట వినుడి అని స్పష్టంగా విన్నాడే, ఇప్పుడు వింటున్నాడా? మనం కూడా అంతే, ఏం వ్యత్యాసం ఉండదు. ఆయన మాట వినమని మనకి ఎన్నిసార్లు దేవుని వాక్యం బోధించినా మనం వినం. అదే మన జీవితం అంటే, అదే మన జీవితాలు. అటు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఈయన మాట వినుడి, ప్రభు మాట వినాలి. పేతురు వినటానికి విన్నాడు, ఆ మాటని మనసుకు తెచ్చుకోవాలా, ఆ మాటని మనసులో పెట్టుకోవాలా. అందుకే పేతురు యొక్క జీవితం ఏమైంది? తప్పిపోయిన వాడుకున్నాడు. ఈరోజు దేవుని మాట వినే మనము, దేవుని మాటను వింటున్న మనము తప్పిపోతున్నామా? ఈయన మాట వినుడి అని స్వరం వినపడుతుంది, ఆయన మాట వినగలుగుతున్నామా? ఆయన మాటకు అవిధేయత చూపిస్తున్నామా పరీక్షించుకోవాలి. పేతురు ప్రభు మాట వినలేదు, చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఎంత ప్రయాసపడినా, రాత్రల్లా ప్రయాసపడినా ఒక్క చేపన పడిందా? నువ్వు ఆయన మాట విన్నప్పుడు దేవుడు ఒక్క ఆశీర్వాదమైనా ఎందుకు ఇస్తాడు? దేవుడు ఆయన మాట వింటేనే అసలైన ఆశీర్వాదాలు ఆరంభించబడతాయి. ఆయన మాట వింటేనే అసలైన దీవెనలు, ఆయన మాట వింటేనే అసలైన బహుమానాలు. పేతురు విన్నాడా? విన్ననంత కాలం పేతురు జీవితం ఏముంది? తొందరపాటు ఉంది. ఇంకా ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడాడు. ఇంకా వెళ్ళి చేపలు పట్టుకుంటున్నాడు. దేవుని మాట వినలేదు కాబట్టి ఇప్పుడు అసలైన స్వరం వినపడుతుంది. అక్కడ కాదు, కుడివైపునై. ఎక్కడ? కుడివైపునయ్యండి. కుడివైపున వలేశారు. ఇప్పుడు ఆయన మాట విన్న తర్వాత ఏం జరుగుతుంది? విస్తారమైన చేపలు. ఎన్ని చేపలు? విస్తారమైన చెప్పలేదా? బైబిల్ చదవట్లేదమ్మా మీరు? ఎన్ని చేపలు? ఎన్ని? 100. ఇంకా బల్ల నిండా పడి పొర్లిపోయినాయి. ఇంకా 5. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. ఎంత బైబిల్ చదువుతున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత బైబిల్ జ్ఞానం ఉందో కూడా ఇప్పుడు తెలిసిపోతుంది. పేతురు ప్రభువు చెప్పిన రీతిలో వల వేసినప్పుడు ఎన్ని చేపలు పడ్డాయి? వల నిండా పడ్డాయి. ఒక మాట చెప్పేస్తే ఆయన బాధ ఆయన పడతాడు. ఆ మాట చెప్పేస్తే ఆయన బాధ ఆయన పడతాడని చెప్పేస్తున్నారు. ఒకళ్ళేమో 100, ఒకళ్ళేమో 100 లేదు, ఏమి లేదు. కానమ్మా అయ్యా గమనించండి, పేతురు వలేసినప్పుడు 150 చేపల పైన 2-3 అటు ఇటుగా దాదాపు 150 చేపలు తగ్గబడినాయి. ఎన్ని? ఆ చేపలు ఎలాంటివి? శ్రేష్టకరమైన చేపలు. ఆ 150 చేపలకి వలయమైంది చెప్పండి? ఆంధ్రే అనే చెప్పాలి. గురువారం వస్తే చేపలకు వెళ్తాడు, మంగళవారం వస్తే చేపలకు వెళ్తాడు, ఆదివారం ఆరాధన 12కి ముగిస్తే కూడా చేపలకు వెళ్ళిపోతాడు. నేను అనుకుంటే ఏదో రోజు మందిరంలో కనపడతాడేమో వార కార్యక్రమాల కంటే, ఏ రోజు ఉండవు. అడిగితే చేపలు పడతానికి వెళ్ళాడు. పోన్లేండి, 1-2 సార్లు అయితే చేపలు ఇచ్చాడు. చావుకుని కదా, మా యొక్క విలువ మీద ఇచ్చారు. సరే, దేవునికి వందనాలు.
అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటో తెలుసా, 150 చేపలు వల పిగిలిపోయేంత పెద్ద చేపలు పడినాయి. ఎంత గొప్ప చేపలు, పెద్దవాని గొప్పవాని. పేతురు దేవుని మాట, ప్రభు మాట విన్నప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రభు మాట వినప్పుడు అదే మాట చూడండి, ప్రభు మాట వినప్పుడు పేతురు యొక్క ప్రయాసం ఎట్లా ఉందో తెలుసా. ప్రసంగిలో రాస్తూ వస్తాడు, సొలొమోను అంటాడు, భూమి కింద జరుగుతున్నవన్నీ వ్యర్థం వ్యర్థం. ఒకడు గాలి కొరకాయ ప్రయాసపడినట్లే. ఎలాగో ఒకడు గాలిని సంపాదించుకొని ప్రయాసపడి, గాలిని ఎట్లా సంపాదించుకోవడానికి పట్టుకుంటే దొరికిద్దా? మన చేతుల్లో ఉండిద్దా గాలి? వెళ్ళిపోయింది, అది మనకు దొరకదు. అంటే పేతురు రాత్రల్లా ప్రయాసపడిన ప్రయాసం గాలి కొరకే, గాలిని సంపాదించుకున్నట్టే గాని చేపలను సంపాదించుకున్నట్టు కాదు. కారణం ఏంటి? ప్రభు మాట వినలా. ప్రభు మాట విన్నప్పుడు 150 చేపలు పడినాయి. ఎంత అద్భుతం. కాబట్టి ఈరోజు మన జీవితాలు ఏంటంటే ప్రభు మాట వినాలి. ప్రభు మాట వింటే 150 చేపలు పేతురు వలలోకి ఎలా వచ్చినాయో నా కుటుంబ జీవితంలో 150 అని వస్తాయని నేను అనగాని అంతకంటే విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. కానీ మనం బలలో పాల్గొంటున్నా ఎందుకు ఇంకా అనేకమైన విధానాల్లో మనం నష్టపోతున్నామంటే ప్రభువు చెప్పిన మాట వింటలా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఆ మాట మనం వింటలేదు కాబట్టే మనం నష్టపోతున్నాం. ఈయన మాట వినండి అన్న మాట మనం వింటే పేతురుకు 150 చేపలు దరిదపడినట్టు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి. పగిలిపోయేంత ఆశీర్వాదాలు. వల పగిలిపోతుంది. పిగిలిపోవటం అంటే వల లాగుతుంటే వల కూడా పగిలిపోయే స్థితిలో ఉంది. అంత విస్తారమైన చేపలు పడ్డాయే పేతురుకి. అంత పేతురు సహాయం చేసిన ప్రభు మనకు చేయడా? చేస్తాడు. మరి ఎందుకు చేయట్లేదు? మనం ఆయన మాట వింటల్లా. ఇదన్నో మాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దాం రండి.